ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సాంగ్ అనేది ఇప్పుడు మనకు ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉందని ఈ సాంగ్ పైన వీడియో చేశాను. వీడియో కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓన్లీ మీ దగ్గర 4 ఉంటే చాలు వీడియో ఈజీగా అయితే చేసుకుంటారు. ఓకేనా, మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, ఫస్ట్ డెమో చూడండి. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, కలకత్తా కాళీ మాత నీకు మెన్నత్తయ్యేలా. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఈ వీడియో చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అలాగే 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. వాటిని అలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలాగైతే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది, ఒకవేళ ఈ ఫాంట్ మీ దగ్గర ఉంటే మిస్సింగ్ ఫాంట్ రాదు, లేదంటే మీకు మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో నుంచి ఫాంట్ అయితే డౌన్లోడింగ్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే ఇన్స్టా హైలైట్లో వెళ్ళండి, అక్కడ ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మీ దగ్గర కావాల్సింది 4 ఫోటో లేకపోతే మీ దగ్గర ఒక ఫోటో ఉన్నా ఓకే, అది మీ చాయిస్. మీరు 4 ఫోటో పెట్టి చేసుకుంటారా లేదా 1 ఫోటో పెట్టి చేసుకుంటారా, అది మీ చాయిస్, మీపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఒక ఫోటో కూడా బాగానే వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, పిఎన్జీలో అయితే కన్వర్ట్ చేసుకోండి. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్లో అయితే రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటారు కదా, ఆ ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే ఇక్కడ వరకు పెట్టుకోండి. డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ వరకు పెట్టుకోండి. అంటే మీ దగ్గర 4 ఫోటో ఉంటే ఇక్కడ వరకు పెట్టుకోండి, లేదంటే ఈ ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం లాస్ట్కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు డబుల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటోని జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఫస్ట్ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి, ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఓకేనా, ఇలా మిడిల్లో అయితే బాగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. మిడిల్లో కట్ చేసిన తర్వాత ఇలా 2 సైడ్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఒక రెడ్ కలర్లో కెమెరా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ కెమెరా కింద అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మనకు ఇలాగైతే వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా మిడిల్లో కట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి దీన్ని కూడా కెమెరా కింద పెట్టుకోండి. ఓకేనా, మొత్తం అన్ని ఫొటోస్ ఒక 4 ఫొటోస్ కూడా ఈ కెమెరా కింద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కింద పెట్టుకోండి. ఇలా కిందికి ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి స్క్రోల్ చేస్తే అది కిందికి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటోని కూడా కిందికి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఇది బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు మీరు ఒకవేళ వేరే ఫొటోస్ యాడ్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ ఫోటో సరిగా రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా సైజ్ని అయితే తక్కువ చేసి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇలాగైతే బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగే మీరు 4 ఫొటోస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు అన్ని యానిమేషన్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, బాగా అయితే ఉంటుంది. ఇంతే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా చేసుకుంటారు. ట్రై చేయండి. ఓకేనా, ఇంతే ఉంటుంది. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.